ఇప్పుడే మీ ముందు ఒక పెద్ద తోడేలు వచ్చేస్తే మీరేం చేస్తారు? పరిగెత్తుతారా, చెట్టెక్కుతారా, లేకిలి అరుస్తారా? తోడేలొచ్చిందిరా, కాపాడండి! కానీ తెలుసా పిల్లలు, అక్కడ అసలు తోడేలు లేదు. ఒక చిన్న గ్రామం, చుట్టూ పచ్చని కొండలు. ఆ గ్రామంలో అర్జున్ అని గొర్రెల కాపరి బాబు ఉండేవాడు. అతని పని చాలా సింపుల్. గొర్రెల్ని కొండపైకి తీసుకెళ్ళాలి, అవి మేతమేయాలి, సాయంత్రం సురక్షితంగా తిరిగి తీసుకురావాలి. చాలా ఈజీ కదా. కానీ అర్జున్ మాత్రం అయ్యో బోరింగ్గా ఉంది. అతను గడ్డి మీద పడుకుని మేఘాల్ని లెక్క పెడతాడు. ఒక గొర్రె, 2 గొర్రెలు, 3 గొర్రెలు. అయ్యో, గొర్రెలే నాకంటే యాక్టివ్గా ఉన్నాయి. గొర్రెలు అతన్ని చూసి మే మే. అర్జున్ నిట్టూర్చాడు. ఏదైనా థ్రిల్ జరిగితే బావుండేది. అచానక్ అతని తలలో ఓ ఆలోచనొచ్చింది. నేను తోడేలొచ్చిందని అరిస్తే ఎలా ఉంటుంది? అతను పెద్ద రాయి మీద ఎక్కి గట్టిగా అరిచాడు. తోడేలొచ్చిందిరా, మా గొర్రెలు తింటోంది! గ్రామంలో ఒక బేకర్ పిండి ముఖం మీదే ఉండగానే పరిగెత్తాడు. ఒక అమ్మమ్మ చేతిలో చెప్పు పట్టుకుని పరిగెత్తింది. ఒక అంకుల్ జాడీ పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నట్టుగా వచ్చాడు. అందరూ కొండపైకొచ్చారు. ఎక్కడ తోడేలు? అర్జున్ పెద్దగా నవ్వేశాడు. తోడేలేమీ లేదు, జస్ట్ జోక్. గ్రామస్తులు షాక్ అయ్యారు. అబద్ధం చెప్పావా? అర్జున్ గడ్డి మీద పొర్లుకుంటూ నవ్వాడు. గ్రామస్తులు కోపంగా వెళ్ళిపోయారు. మరుసటి రోజు అర్జున్ మళ్లీ బోర్ ఫీల్ అయ్యాడు. నిన్న ఎంత ఫన్నొచ్చిందో, మళ్లీ ట్రై చేద్దాం. తోడేలొచ్చిందిరా, పెద్ద తోడేలు! ఈసారి ఇంకా ఎక్కువ మంది పరిగెత్తారు. ఒకరు మట్టిలో జారిపోయాడు, ఒకరికి చెప్పుపోయింది. ఒక అంకులు ఊపిరి పీలుస్తూ 20 ఏళ్ల తర్వాత ఇలా పరిగెత్తుతున్నా. అందరూ చేరుకున్నారు. తోడేలు లేదు. అర్జున్ మరింత పెద్దగా నవ్వాడు. ఇప్పుడు గ్రామస్తులు చాలా కోపంగా అయ్యారు. గ్రామ పెద్ద గంభీరంగా అన్నాడు, అర్జున్, అబద్ధం సరదా కాదు. ఒకరోజు నిజంగా అరిచినా ఎవ్వరూ నమ్మరు. అర్జున్ భుజాలెగరేశాడు. సరే సరే. కొన్ని రోజుల తర్వాత ఆకాశం మబ్బుగా ఉంది. గాలి గట్టిగా వీస్తోంది. అర్జున్ ప్రశాంతంగా కూర్చున్నాడు. అచానక్ గొర్రెలు పరిగెత్తాయి. మ్యా మ్యా. పొదల వెనుక 2 మెరుస్తున్న కళ్ళు, చిన్న గర్జన. గ్రర్. అది నిజమైన తోడేలు. పెద్దది, భయంకరమైనది. అర్జున్ గుండె బలంగా కుట్టుకుంది. ఇది జోక్ కాదు. అతను గట్టిగా అరిచాడు. తోడేలొచ్చిందిరా, ప్లీజ్ కాపాడండి, నిజం! గ్రామంలో అందరూ విన్నారు. ఒకరు మళ్ళీ అబద్ధనే అయ్యుంటుంది. మరొకరు ఇక నేను వెళ్ళను. గ్రామ పెద్ద నెట్టూర్చాడు. పాఠం నేర్చుకోవాలి. ఎవ్వరూ రాలేదు. కొండపై అర్జున్ గలం బలహీనమైంది. దయచేసి ఎవరో రండి. తోడేలు గొర్రెలపై దాడి చేసింది. అర్జున్ రాళ్లు విసిరాడు. అతను ఏడ్చాడు. క్షమించండి, ఇక అబద్ధం చెప్పను. కాని ఆలస్యమైంది. తోడేలు వెళ్ళిపోయింది. అర్జున్ ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. అతనికి భయం వల్ల కాడు, తన అబద్ధం వల్లే ఇది జరిగిందని తెలుసుకున్నాడు. అర్జున్ తక్కువ గొర్రెలతో గ్రామానికి వచ్చాడు. అందరికీ విషయం అర్థమైంది. గ్రామ పెద్ద అడిగాడు, ఈసారి నిజంగానే వచ్చిందా? అర్జున్ కళ్లలో నీరు. అవును, నేను ముందే అబద్ధం చెప్పాను, అందుకే ఎవ్వరూ నమ్మలేదు. పెద్ద గంభీరంగా అన్నాడు, నమ్మకం అద్దంలాంటిది. ఒకసారి పగిలితే మళ్లీ సరిచేయడం కష్టం. అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఇప్పుడు అర్థమైంది. ఆ రోజునుంచి అర్జున్ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నిజాయితీగా పనిచేశాడు. మెల్లగా గ్రామస్తులు మళ్లీ అతన్ని నమ్మడం ప్రారంభించారు. కాని ఆ రోజు పాఠం అతనెప్పటికీ మర్చిపోలేదు. అబద్ధం మొదట సరదాగా అనిపించవచ్చు, నవ్వు తెప్పించవచ్చు. కాని నిజంగా సహాయం కావాల్సినప్పుడు ఎవరైనా నమ్ముతారా? నీతి: అబద్ధం చెప్పద్దు. నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం.